మరి 17వ అధ్యాయము 28వ వచనం మనం చదువుదామండి. బైబిల్ తెరిచి అందరూ కూడా లూకా సువార్త 17వ అధ్యాయం 28వ వచనం. లోతు దినముల్లో జరిగినట్లును జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు ఉండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశం నుండి అగ్నిగంధకములు కురిసి వారందరినీ నాశనము చేశాను. హల్లెలూయా. ఆ ప్రకారమే మనిషి కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. మరి ఆది కాండం 19వ అధ్యాయం తీయండి అందరూ కూడా. సరే, ఆది కాండం 19వ అధ్యాయము 1. ఆ సాయంకాలం మందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవని యొద్ద కూర్చుని ఉండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారము చేసి, నా ప్రభువులారా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి ఈ రాత్రి వెళ్ళబుచ్చుకుని కాళ్ళు గడుకోండి. మీరు పెందలగడ లేచి మీ త్రోవను వెళ్ళవచ్చు అనెను. అందుకు వారు, అలాగూ కాదు, నడివీధిలో రాత్రి వెళ్ళబుచ్చుదామని చెప్పారు. వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు, బాలురును, వృద్ధులను, ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టవేసి లోతును పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ? మేము వారిని కూడినట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసుకుని రమ్మని అతనితో చెప్పగా, లోతు వెలుపల ద్వారం వద్దనున్న వారి దగ్గరికి వెళ్ళి తన వెనుక తలుపు వేసి, అన్నలారా, ఇంత పాతకము కట్టుకొనుకుడి. ఇదిగో, పురుషుని కూడా ఇద్దరు కుమార్తెలు నాకున్నారు. సెలవైతే వారిని మీ యొద్దకు వెలుపలికి తీసుకుని వచ్చేదను. వారిని మీ మనస్సు వచ్చినట్లు చేయుడి. చాలండి. మరి చిన్న వాక్యం దేవుడు దీవించిన చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, మహిమగల రాజానికి స్తోత్రాలు. దేవదిగో నాయన, మరి చదవబోనే యొక్క లేఖనాలను తండ్రి మాతో మాట్లాడండి, విరవండి ప్రభా. తండ్రి, నువ్వు మాట్లాడితేనే మా జీవితాలు కట్టబడితే మేమేమి ఉన్నామో మా స్థితి ఏముందో మాకు అర్థమవుతుంది ప్రభా. నీ కృపకు మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం. ఈ దినములను ఈ కాలంలో మేము గుర్తించవలసిన సమయం ఇప్పుడే అని మేము నమ్ముతూ ఉన్నాం ప్రభా. ఇదిగో నాయన, నీ బిడ్డలు పాటలు పాడిన స్తుతించారు అయ్యా, నిన్ను మహింపరిచున్నారు, సాక్ష్యం ఇచ్చారు, నిన్ను గణపరిచారు ప్రభా. మరి కానుకలు చెల్లించినారు, వాటిని కూడా మీరు ఆశీర్వదించండి. వారు ఇచ్చిన దశంభాగం ప్రతిదాన్ని కూడా మీరే తండ్రి మీ హస్తమును వాటి మీద ఉంచమని బ్రతిమాలకు కూర్చున్నాను దేవా. నీ బిడ్డలో ఎవరైనా చేయలేకపోతే ఇచ్చి శోధించమని చెప్పి ఉన్నావు నాయన. అయ్యా, మరి ఇవ్వకుండా నిన్ను శోధిస్తే వారిని క్షమించండి. నీకు ఇచ్చి శోధించినప్పుడు ఆకాశవాకులు విప్పుతానన్నావు ప్రభా. అయ్యా, మరి ఆకాశవాకులు విప్పి పట్టజాలం ఇస్తానని దేవుడు, కుమ్మరిస్తానని చెప్పిన దేవుడు. మరి అది ఒకవేళ వారు చేయలేకపోతే వారిని క్షమించండి, వారు చేయుటకు మార్గాలు తెరవండి. నీ కృపకు వారిని అప్పగిస్తూ ఉన్నాను. దేవుడికి చదవమన్న లేఖనం కూడా మాతో మాట్లాడండి, సరిచేయండి, మమ్మల్ని అందరినీ కృపలో భద్రపరచండి. ఆత్మ చెప్పుచున్న మాట చెవుగలవాడు వినుగా కానీ సెలవిచ్చాం. అటువంటి జీవితం మాకు దయచేసి మీరు నడిపించమని, మీరే వాడుకోమని దేవా, నీ పరిశుద్ధాత్మ ఇక్కడ పనిచేయడంలో సహాయం చేయమని, రంగం మీదకు మీరు వచ్చి మాతో మాట్లాడి మమ్మల్ని నీ కృపలో భద్రపరచమని నజరేయుడగు యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన త్వరగా మన వాక్యంలోకి వెళ్దామండి. దేవునికి స్తోత్రం. అందరూ ఆమేన్ చెప్తే ముందుకు వెళ్ళొచ్చు. ఇంకేమైనా ఉన్నాయా? హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ దినముల గురించి మనం ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఉంటున్న దినాలు ఏంటి, మనం జీవించిన కాలం ఏంటి, ఈ దినాల్లో ఏం జరుగుతుందో ఎవరికి పట్టలేనంతగా మనం ఏం చేస్తాం, అసలు ఆలోచనలే మనం పెట్టట్లేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మా హల్లెలూయా చెప్తారా? నేను అన్నిసార్లు హల్లెలూయా హల్లెలూయా అంటే ఒక్కరు కూడా మాట్లాడలేదు. అందరూ అలర్ట్గా ఉన్నారా అని అంటున్నాను. అందుకే ఆయన ఆత్మ మన మధ్య పనిచేసినప్పుడు మనం దాన్ని ఏం చేయాలి? ఏకీవించాలి, మనం ప్రార్థించాలి. మనం ఆయన ప్రార్థనతోనే మనం ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. మీ ఆమేను హల్లెలూయా నన్ను వాక్యం చెప్పనిస్తే, ఒకవేళ మీరు ఏమీ మాట్లాడకుండా మౌనంగా కూర్చున్నారనుకోండి, మనం ఏదో కథ వినేసి వెళ్ళిపోయినట్టుగా ఉంటుంది. ఈరోజు కథలు వినడానికి మనం రాలేదు, మన జీవిత రహస్యాలు మనం తెలుసుకోవడానికి వచ్చి ఉన్నాం. హల్లెలూయా. మనం ఇక్కడ వారం కాదు,
ఎంతమందికి అర్థమవుతుంది? బైబిల్ చెప్తుంది మీరు లోక సంబంధులు. మరి ఎవరు మీరు? మీరు పర సంబంధులు, మీరు దేవుడి సంబంధులు. హల్లెలూయా. లూకాసు వార్త 17వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు, మన లోతు దినాల్లో జరిగినట్లే జరుగుతుంది. జరిగిందే అంటే కదా అని అర్థం. ప్రసంగి గ్రంథం అంటాడు, సూర్యుని కింద నూతనమైనది ఏదియో లేదు, జరిగిందే మరలా జరుగుతూ ఉంది. హల్లెలూయా. అయితే ఇప్పుడు లోతు దినాల్లో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది? ఎంతమంది ఇక్కడ ఆలోచిస్తూ ఉన్నారు? నువ్వు నివసించిన దినాలు ఏమిటి? నువ్వు నివసించిన దినములో ఏం జరుగుతుంది? అది తెలుసుకుంటే ఎవరి పని? అసలు అది మన పని అండి. హల్లెలూయా. అది బయట వారి పని కాదు, అది మన పని. బయట వాళ్ళు ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే, పండుగలు ఎలా చేసుకున్నాం, పండుగలు ఎలా చేసుకున్నాం, మన ఇంటిని బాగా శుభ్రం చేసుకున్నామా, సామాన్లు కడుక్కున్నామా, ఇంకేంటి పిండి వంటలు చేసుకున్నామా, ఇంకేంటి, ఇంక ఇది మన ఆలోచన. ఎప్పుడు మన ఆలోచన అది కాదు. కానీ ఈరోజు మన ఆలోచన ఎలా ఉండాలంటే, అసలు ప్రపంచానికి ఏం జరుగుతుంది, మనకి ఏం జరగబోతుంది? దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఆమేన్. ప్రపంచానికి ఏం జరుగుతుంది, మనకేం జరగబోతుంది? అదేనా ఈరోజు మన యొక్క పాఠం? ప్రపంచానికి ఏం జరగబోతుంది, ఏం జరుగుతుంది ఇప్పుడు? ఇప్పుడు అసలు ఆ టాపిక్ ఏంటి? టాపిక్ ఏంటి చెప్పండి అమ్మా. టాపిక్ ఏంటి? ఎవరు ఏం చెప్పట్లేదు. యూట్యూబ్ ఓపెన్ చేస్తే టాపిక్ ఏమవుతుంది? ఏదైనా చిన్నది ఏదైనా జరిగితే చాలు దాని గురించి ఆ టాపిక్గా తీసుకొస్తారు. కానీ నిజంగా లాస్ ఏంజల్స్ కాలిపోతుండడానికి కారణం మనకు తెలిసింది ఎలా అంటే దీని ద్వారానే. నిజమేనా? మన టెక్నాలజీ ఏంటంటే అక్కడ ఏదైనా జరిగిందంటే ఒక్క నిమిషంలో ఎక్కడికి వచ్చేస్తుంది. అదే పూర్వకాలంలో లాస్ ఏంజల్స్ కాలిపోయిందనే సంగతి మనకు తెలుసుకోవాలంటే ఎంతకాలం పట్టింది? ఎప్పుడు తెలుస్తుందో తెలీదు, ఏ సమయంలో మనకు తెలుస్తుందో. కానీ ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం అంటే రాకెట్ యుగంలో ఉన్నాం. అమెరికా దేశం ఇంచుమించు మనం ప్రయాణం చేయాలంటే విమానం మీద ప్రయాణం చేయాలంటే ఖచ్చితంగా 24 గంటలు. హల్లెలూయా. ఇంచుమించు ఒక పూట ఎంతో పట్టేస్తుంది, మన ప్రయాణం అంతా కలిపి ఒక రోజంతా అయిపోద్ది. అంటే ప్రపంచాన్ని చుట్టడానికి మనిషికి ఒక పూట లేకపోతే ఒక రోజు పడుతూ ఉంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఒక రోజు గడవడానికి మనకి ఎన్ని గంటలు అమ్మా చెప్పండి? మా స్కూల్లో చెప్పారండి పాస్టర్ గారు, మళ్ళీ మీరు చెప్తున్నారు అనుకుంటున్నారా? కాదండి. అప్పుడప్పుడు మనకి మతిమరుపులు కదా, టైం మర్చిపోతుంటాం. అవునా? టైం మర్చిపోతుంటాం. టైం గుర్తుంటే మనం ఎక్కడ ఉంటాం? ఈరోజు ఆదివారం అని ఎంతమంది గుర్తుపెట్టుకున్నారు? ఎవరు చేతులు ఎత్తట్లేదు. ఆదివారం అందరికి గుర్తుందా? అందరికీ ఆదివారం అందరికీ గుర్తున్నప్పుడు అయ్యో 9 గంటలకే పాటలు ప్రారంభిస్తానన్నారు పాస్టర్ గారు అని ఎందుకు గుర్తు రావట్లేదు? అంటే టైంను మనం మర్చిపోయాం, టైంను పాటించలేకపోతున్నాం. కారణం ఏంటి? మనలో ఎలా వచ్చిందంటే నిర్లక్ష్యపాత్మ వచ్చేసింది. సంఘం లవోదిక సంఘం ఎలా ఉంటుందని చెప్పాడు? నులివెచ్చగా. మరి నులివెచ్చని స్థితిలో ఉంటే దేవుడు తన నోట నుండి మనల్ని ఏం చేస్తాడంట? ఎవరు మాట్లాడలేదు. వేస్తానండి, ఏం చేస్తాడు? మీరు గోరువెచ్చని నీటిని తాగండి, గోరువెచ్చని నీళ్ళు మీకు ఏం కలుగు చేస్తాయి? అమ్మ గోరువెచ్చని నీళ్ళు తాగండి, ఏమవుతుంది? దగ్గు వస్తుందని నేను వేడి నీళ్ళే తాగుతున్నాను. గోరువెచ్చగా అయితే మనకు వాంతి వచ్చినట్లుగా, కడుపు అంతా ఉబ్బరం చేసినట్లుగా ఉంటుంది. ఎంతమందికి అర్థమవుతుంది? తాగితే వేడిగా తాగాలి, లేదంటే చల్లగా తాగాలి. గోరువెచ్చగా తాగితే మనకేం కలుగుతుంది? వాంతి వచ్చినట్టు అనిపిస్తుంది. దేవుని కూడా నీ యొక్క భక్తి జీవితం అలాగే కనిపిస్తుందంట. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. మనం ఎక్కడున్నాం? లోతు దినాల్లో ఉన్నామంట. లోతు ఎప్పటివాడు? యేసుక్రీస్తు కంటే ముందటివాడు. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రాహాము కాలంలో ఉన్నవాడు. నిజమేనా? మోషే కంటే ముందటివాడు. కానీ లోతు దినాల గురించి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే లోతు దినములో జరిగినట్లుగానే ఇప్పుడు జరుగుతూ ఉంటుందంట. లోతు దినాల్లో ఏం జరుగుతుంది? జనులు తినుచు. నిజమేనా? జనులు తినుచు. ఇప్పుడు ఎక్కువగా మనం బయటకు పోయి దేనికి?
అమ్మ చెప్పండి. తినడానికి ఎంతమంది వెళ్తున్నారు? కొనడానికి ఎంతమంది వెళ్తున్నారు? ఎవరు తినడానికి వెళ్ళట్లేదా? అమ్మ మాట్లాడలేదు. మనం లోతు తినాలో లేమండి. ఎక్కడ ఏ ఫుడ్ ఐటెం బాగుంటుందో, ఎక్కడ బాగా బాగా రెడీ చేస్తారో, ఎక్కడైతే టేస్ట్ బాగుంటుందో అక్కడికి మనం ఏం చేస్తాం? ఎంత దూరమైనా సరే పరుగున వెళ్ళి క్యూలో కూడా నిలబడి తింటాం. అవునా కదా? అంటే జనులు తినుచు, త్రాగుచు, కొనుచు, అమ్ముచు, కొనుక్కోవడం, అమ్ముకోవడం, నారు నాటడం, ఇండ్లు కట్టుకోవడం. ఇండ్లు కట్టడం మానేశారా? అన్నీ చేస్తున్న దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. నిజమేనా? దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. చక్కగా ఇప్పుడు ఎవరో పిండి వంటలు కూడా వండుకోవట్లేదు. ఎందుకంటే అవి కూడా ఏమయ్యా, అమ్మే వాళ్ళ దగ్గర పోయి కొనుక్కుంటున్నాం, తెచ్చుకుని తినేస్తున్నాం. అవునా కాదా? అవునా కాదు చెప్పండి. కష్టపడి బట్టలు ఉతికే వాళ్ళు ఎవరున్నారు ఇప్పుడు చెప్పండి? తేవడం, మిషన్లో వేసేయడం, లిక్విడ్ వేసేయడం, అంతే. ఇప్పుడు అంతా ఏమైపోవాలి టైంకి. కానీ నువ్వు మాత్రం టైంకి పాటించవు. కానీ నీకు ఉన్న పనులన్నీ టైంకి అయిపోవాలి. నీళ్లు పొయ్యి మీద పెట్టామంటే ఎంతసేపు కాగాలని చూస్తాం. త్వరగా కాగట్లేదు అనుకో, చిగ్గెట్టి ఇంకా కాగా ఏంటి, మంట పెంచుతాం, ఇంకా కాగలేదు. ఎంత స్పీడ్గా కాగితే అంత తొందరగా నీ పనులు అవుతాయి అనుకుంటాం. అవునా కదా? చెప్పండి అమ్మా, హల్లెలూయా. కానీ మనమే అంత టెన్షన్ పడుతుంటే దేవుడు ఎంతగా నీకోసం ఆలోచిస్తూ ఉంటాడండి. నీవు వచ్చే విధానం బట్టి దేవుడు నీకు ఏదైనా చేయగలుగుతాడు. నువ్వు వచ్చే సమయాన్ని బట్టి దేవుడు నీకు ఏదైనా చేయగలుగుతాడు. నువ్వు దేవుడి మీద పెట్టే ఆశను బట్టే దేవుడు నీకు ఏదైనా కార్యం చేయగలుగుతాడు ఆయన. కానీ ఎలా అయిపోయింది? జనులు తిన్నామా, తాగామా, పడుకున్నామా, తెల్లారిందా, అంతేనా? రొటీన్ లైఫేనా అమ్మా? అందరూ చెప్పండి, మాట్లాడండి. తిన్నామా, తాగామా, పడుకున్నామా, తెల్లారిందా, ఇంకేదేమన్నా రొటీన్ లైఫ్. దినాలు గడిచిపోతున్నాయి, రోజులు గడిచిపోతున్నాయి, కానీ మనలో మాత్రం ఒక కోసాన ఒక మార్పు కూడా కనబడలేదు. అసలు మనం దేవుని కొరకు ఏం చేస్తున్నాం? దేవుడు మన యందు ఏం ఆశిస్తున్నాడు? మనం ఏ దినాల్లో ఉన్నాం అనేది మనం ఎప్పుడైనా ఆలోచించామా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నామకార్థులుగా ఉండడానికి దేవుడు మనల్ని ఎన్నుకోలేదండి. ఆయనలో భాగంగా ఉండడానికి దేవుడు ఎన్నుకున్నాడు. హల్లెలూయా. చూడండి, ఈ దినాలు ఏంటంటే మనిషి కుమారుడు ప్రత్యక్షమైన దినాలు. మనందరికీ మనిషి కుమారుడు ప్రత్యక్షమయ్యాడా? ఎలా ప్రత్యక్షమయ్యాడు? ఆయన అన్నాడు, నేను మేఘారూఢుడై వస్తానన్నాడు. మరి వచ్చాడా సంగమా? వచ్చాడా? నేను మేఘారూఢుడై వస్తానని చెప్పాడు. మరి మేఘారూఢుడే వచ్చిన దాన్ని ఇప్పుడున్న సంఘాలన్నీ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా? దాన్ని రాకడతో పోలుస్తున్నాయి. ఇప్పుడు అది ఉందిగా, అతీతమైన మేఘం, అది సూచన. హల్లెలూయా. 7 దూతల ద్వారా ఏర్పడిన, రెక్కల ద్వారా ఏర్పడిన అతీతమైన మేఘం. అది అబద్ధం కాదండి. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనంలో బలిష్ఠుడైన వేరొక దూత పరలోకం నుండి దిగి వచ్చి నేను చూచితిని. ఆయన మేఘము ధరించుకుని ఉండెను, ఆయన వర్షధనుసు కలిగి ఉండెను, ఆయన కుడి పాదము సముద్రం మీదను ఎడం పాదం భూమి మీద నిలిపి సింహము గర్జించినట్లు ఆర్భటించును. హల్లెలూయా. మనం దినాలు ఏంటి? మనం మనిషి కుమారుని ప్రత్యక్ష దినాలు కలిగి ఉన్నాం. మనం యేసుక్రీస్తు దినాల్లో యేసుక్రీస్తు మనిషి కుమారుడుగా వస్తానని చెప్పాడు. మొదటి రకలో ఆయన మనిషి కుమారుడుగా వచ్చినప్పుడు ఆ ప్రజలెవరూ దాన్ని ఎవరూ పట్టించుకోలే. కొంతమందే ఆ మనిషి కుమారుని యొక్క ప్రత్యక్షతను పట్టుకున్నారు, కొంతమంది అసలు ఎవ్వరు కూడా గ్రహించలేదు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఆమేన్. ఎంతమంది ఆమేన్ చెప్తారండి? హల్లెలూయా. మనం ఏ దినాల్లో ఉన్నాం? మొదటి రాకడ దినంలో ఉన్నామా, లేకపోతే రెండో రాకడ దినంలో ఉన్నామా? ఇప్పుడు ఏ దినాలు ఇవి? రెండో రాకడ కొరకు ఎదురు చూసే దినాలు మనం చూస్తున్నాం. ఈ రెండవ రాకడలో ఆయన ఏం చెప్తా అన్నాడు? ఆయన ఎలా వస్తా అన్నాడు? నేను మేఘారూఢుడై వస్తానన్నాడు. హల్లెలూయా. మేఘారూఢుడై వచ్చిన ఆ యొక్క రాకడను ఇప్పుడు రాకడ అయిపోయిందని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు మనం ఏం చేద్దాం? రాకడ అయిపోతే సంఘాలకు ఏమని బోధించాలి? దేవునికి స్తోత్రం. రాకడ అయిపోయిందని చెప్తే సంఘాలకు ఏం బోధించాలి? ఒక సంఘ శాఖ దగ్గర పోయి, ఓ సహోదరుడా, రాకడ అయిపోయింది, నువ్వేం చేస్తావు? అయితే నేను ఆ రాకడ జరిగినప్పుడు నేను భూమి మీద లేను, మరి నేను ఎత్తబాటులో ఉంటానా లేదా?
దేవునికి స్తోత్రం. ఎంతమంది నా మాటలు అర్థం పట్టుకుంటున్నారు? ఆయన వచ్చినప్పుడు నేను భూమి మీద ఇంకా పుట్టలేదు. ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు నేను ఇంకా భూమి మీద లేను. హల్లెలూయా. మరి నాకు 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 ఎత్తబాటు ఉందంటారా? అది అది అతీతమైన సూచన. దేవుడు అది దాన్ని రాకడతో పోల్చి చెప్పాడు, కానీ అది రెండో రాకడని చెప్పలేదు. ఎంతమందికి అర్థమవుతుంది? రాకడ సమయంలో అనేకమైన సూచనలు మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. ఈ రాకడకు యుగ సమాప్తికి సూచనలు ఏంటని అడిగినప్పుడు, శిష్యులు యేసుప్రభుని అడిగినప్పుడు యేసుప్రభు ఏం చెప్పాడు? వాటి కోసం కొన్ని విషయాలు చెప్పి, వీటిని తెలుసుకోవటం మీ పని కాదు. మరి ఎవరి పని? ఎవరి పని? ఇది మీ పని కాదు. నాలో ఒక భాగం ఉంది, నేను కలువరి సులువులోకి ఎక్కాలి, ఆ భాగం బయటికి రావాలి. వారికి ఆ రాకడం కూర్చిన సూచనలు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? మనం ఏ దినాల్లో జీవిస్తున్నాం? ఇవి లోతు దినాలేనా? దేవునికి స్తోత్రం. ఇవి లోతు దినాలేనా? లోతు దినాల్లో ఏం జరిగిందంట? జనులు తినుచు, త్రాగుచు, కొనుచు, అమ్ముచు, నారు నాటుచు, ఇండ్లు కట్టుచూ ఉన్నారు. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశం నుండి అగ్నిగంధములు కురిసి వారిని అందరినీ, అంటే మనం భూమిని విడిచేంతవరకు కూడా ఈ భూమిని నాశనం చేయడానికి దేవుడు ఏ అగ్నిగంధకాలను కురిపించడు. అంతేనా దాని అర్థం? దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. మరి లాస్ ఏంజెల్స్ ఎందుకు కాలిపోయింది? కాలిపోని ఎందుకు కాలిపోయింది? ఎందుకు కాలిపోవాలి? హల్లెలూయా. అంత ఇల్లులు కాలిపోతున్నా ఒక నిజమైన క్రైస్తవుని ఇల్లు అలాగే ఉంది అక్కడ, చెక్కు చెదరకుండా. అతని కారు కాలిపోలేదు, అతని చెట్లు కాలిపోలేదు, అతని ఇల్లు కాలిపోలేదు. అతని ఇల్లు మాత్రం చుట్టుపక్కల. దేవుని కలిగిన కుటుంబం కూడా శ్రమలో ఆ విధంగానే కాపాడబడుతుంది, కష్టాల్లో ఆ విధంగానే కాపాడబడుతుంది, కరువులో కూడా ఆ విధంగానే కాపాడబడుతుంది. నీవు కూడా ఆ విధంగానే కాపాడబడతావు ఎప్పుడు? నువ్వు దేవుని ఎడల యథార్థంగా జీవించినప్పుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనం ఏ దినాల్లో జీవిస్తున్నాం? లోతు దినాల్లో. లోతు దినాల్లో మహాభయంకరమైన సంఘటనలు జరుగుతున్నాయి. వాటిని ఈరోజు మనం కొన్ని విందామండి. హల్లెలూయా. ఎందుకో దేవుని ప్రేరేపణ బట్టే ఈ వాక్యాన్ని మీ ముందుకు తీసుకుని వచ్చిన్నాను. నా సొంత ఆలోచన ఇక్కడ పెట్టాలని ఎన్నడూ అనుకోలేదండి. హల్లెలూయా. నా సొంత మాటలను చెప్పడానికి నేను రాలేదండి. సొంత మాటల వల్ల ఏమీ నేను సంపాదించేది ఏమీ లేదు. ఇక్కడ మాట్లాడు ప్రతి మాటకి నేను దేవుని దగ్గర ఏం చేయాలి? ప్రవక్త చెప్పాడు, నువ్వు మాట్లాడుచున్న ప్రతి మాటకి నా ఎదుట నువ్వు లెక్క అప్పగించుకోవాలని. హల్లెలూయా. ఇక్కడ నిలబడింది నేను కాదని దేవుని వాక్యం చెప్తుంది. ఒకవేళ నన్నని మీరు అనుకుంటే, మీరు ఏదైతే అనుకున్నారో అదే పట్టుకుని వెళ్తారు. ఇక్కడ నన్ను కాదు, నాలో ఉన్న ఆత్మను చూస్తే, ఆ మాటలను చూస్తే, ఆ వాక్యాన్ని చూస్తే, అక్కడున్న ప్రజలు ఏం పొందుకుంటారంటే, వారిలో ఉన్న పరిశుద్ధాత్మ ఉంటే వారు కూడా అదే పరిశుద్ధాత్మ పొందుకుంటారు. కానీ ఇక్కడ మనిషిని ఆత్మను చూస్తే, మనిషిని మాటను చూస్తే, ఆ మనుషుల మాటల ద్వారా నువ్వు ఏమీ పొందుకోలేవు. కానీ ఆ వ్యక్తిలో ఉన్న పరిశుద్ధాత్మను చూస్తే, ఆ వ్యక్తిలో ఉన్న ఆ దేవుడిని చూస్తే, ఆ వ్యక్తిలో ఉన్న దేవుని స్వరాన్ని చూస్తే, నా గొర్రెలు నా స్వరం విన్నని చెప్పావు. నా గొర్రెలు నా స్వరం వినను. ఆ గొర్రెలు ఎక్కడున్నానో నమ్ముతూ ఉన్నాను. ఆ దేవుడు ఇక్కడ ఉన్నాడని నమ్ముతూ ఉన్నాను. మరి నా దేవుడు నాతో మాట్లాడినప్పుడు నువ్వేం చేయాలి? ఇది ఒకవేళ నీ గురించే దేవుడు మాట్లాడుతూ నువ్వేం చేయాలి? ఇది నా గురించే, దేవుడు నా గురించే మాట్లాడాడు, నన్ను నేను సరి చేసుకోవాలి. ఎందుకంటే ఈ పట్టణం, ఈ యొక్క భూమి ఒక దినాన్ని ఏం కాబోతుంది? అగ్ని చేత కాల్చివేయబడుతుంది. అగ్ని చేత కాల్చివేయబడే భూమిలో ఉంటూ మనం ఇంకా ఏం చేస్తున్నాం? ఏం తుందుమా, ఏం త్రాగుదామా, ఏం కట్టుకుందాం. ఒకవేళ దేవుడు నేను ఏమైనా అడిగితే ఏం చెప్తావు నువ్వు సమాధానం? అంటే సంపాదించుకోమని నేను సంపాదించుకోవద్దని అంటున్నారా పాస్టర్ గారు అంటారు. నేను అంటలేదండి, సంపాదించుకోండి. ప్రవక్త అన్నాడు, ఒకవేళ ఆ ఎత్తబాటులో ఒకవేళ నీ కుటుంబంలో నీ పిల్లలు విడవబడితే
నీవిచ్చిన సంపాదన వారిని తినడానికి, వారు కొన్ని దినాలైనా ప్రొటెక్షన్ చేయబడానికి, కాపాడబడడానికి ఆస్తి ఉపయోగపడుతుందంట. దాని కొరకు సంపాదించుకోమన్నాడు. కానీ ఆస్తిని సంపాదించుకున్నంత మాత్రాన ఆస్తి మనం కూడా ఒక చిల్లిగా కూడా తీసిపోలేమండి. దేవునికి స్తోత్రం. నువ్వు దేవుని సంపాదించుకుంటే, నువ్వు దేవుని కలిగి ఉంటే, నువ్వు ఆత్మను కలిగి ఉంటే, ఆ ఆత్మ నిన్ను ఎక్కడ తీసిపోతుంది? దేవునికి స్తోత్రం. చప్పలు కొట్టాలని ఎంతమంది ఆశ కలిగి ఉన్నారు? నేనైతే చెప్పను, మీరే ఆ మాటలకు మీరు కొట్టాలి. ఎందుకంటే మాట్లాడేవారు ఎవరు? దేవుడు మీతో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నారా? దేవునికి స్తోత్రం. ఆదికాండం 19వ అధ్యాయం తీయండి త్వరగా. హల్లెలూయా. మనం జీవిస్తున్న దినాలు ఏంటి చెప్పాలి? ఇప్పుడు ఏ దినాల్లో ఉన్నా? అమ్మ, ఏ దినాలు ఇవి? ఏ దినాలండి ఇప్పుడు? అమ్మ చెప్పండి. నిజమేనా? భయంకరమైన దినాలు, భయంకరమైన పాపం జరుగుతున్న దినాలు. హల్లెలూయా. భయంకరంగా పాపము వెంటాడుతున్న దినాలు. నువ్వు చెయ్యనురా బాబు అన్నా సరే నిన్ను వెంటాడి చేయించే దినాలు ఇవి. ఎంతమందికి అర్థమవుతుంది? నేను చెయ్యనురా పాపం, ఈ పాపం నాకు వద్దురా బాబు అన్నా సరే నిన్ను కావాలని ఊబులోకి దింపే దినాలు. ఇలాంటి దినాల్లో మనం జీవిస్తున్నప్పుడు మనకున్న ఒకే ఒక్క ఆధారం సేవకుడు కాదు, ఒకే ఒక్క ఆధారం సంఘం కాదు, ఒకే ఒక్క ఆధారము దేవుడు మాత్రమే. నిన్ను తప్పించుకోవడానికి మార్గం ఒకటే, దేవుడు మాత్రమే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అని అంటున్నాడు 19వ అధ్యాయం, ఆదికాండం 19వ అధ్యాయం. ఆ సాయంకాలం మందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవని యొద్ద కూర్చుని ఉండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగం నమస్కారం చేసి ఏమంటున్నాడు చెప్పండి అందరూ కూడా? ఏమంటున్నాడు? 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 బైబిల్ ఏం చెబుతుంది? ప్రభువు ఒక్కటే, విశ్వాసం ఒకటే, బాప్తిసము ఒక్కటే. ఒక్కసారి కాదు, ఒక్కటే. తండ్రి యగు దేవుడు ఒక్కడే. ఆయనే మన ప్రభువు అయిన యేసుక్రీస్తు. ఆయన అద్వితీయ కుమారుడు, ద్వితీయుడు కాదు. ద్వితీయుడు అంటే ఇద్దరని, ఆయన అద్వితీయ. ఒక భాషగా చెప్తున్నారు యూట్యూబ్లో, ఈ సృష్టిని సృష్టించిందంట ముగ్గురంట. ఓ మై గాడ్, ముగ్గురు ఏకమై సృష్టిని సృష్టించారంట. నేను బైబిల్లో నాకు ఎక్కడ కనబడలేదు మేము ముగ్గురు అని. ఒకే ఒక్క చోట ఉంది, మేము ముగ్గురు ఏకమై ఉన్నామన్నాడు. ఎక్కడనంటే నేను అది చూపించగలను, 1 యోహాను పత్రికలో అనుకుంటాను. అక్కడ అంటున్నాడు నీళ్లును రక్తము ప్రాణం, ఈ మూడుని ఏమై ఉంటా? ఒకసారి చూడండి బైబిల్. హల్లెలూయా. హల్లెలూయా. 5వ అధ్యాయం 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 223 పేజీ నంబర్ 223 క్రొత్త నిబంధన 5వ అధ్యాయము తీసారా? 5వ వచనం చూడండి. యేసు దేవుని కుమారుడిని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను వచ్చినవాడు ఈయనే, అనగా యేసుక్రీస్తే. ఈయన నీళ్లతోనూ మాత్రమే కాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చెను. ఆత్మ సత్యము గనుక సాక్ష్యమిచ్చేవాడు ఆత్మయే. సాక్ష్యమిచ్చేవారు అమ్మ ఎంతమంది? అమ్మ సాక్ష్యం ఇచ్చింది ఎంతమంది? దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. సాక్ష్యం ఇచ్చింది ఎంతమంది? నిజమేనా? ఈ ముగ్గురు ఏకీవించి ఉన్నారు. ఇది తెలుగు బైబిల్ వర్డ్. ఆమేన్. హల్లెలూయా. తెలుగు బైబిల్ వర్డ్. ఇప్పుడు మన ఇంగ్లీష్ బైబిల్ ఏముందో చూద్దామా? ఎవరైనా ఇంగ్లీష్ బైబిల్ తీస్తారా? దేవునికి స్తోత్రం. ఇంగ్లీష్ బైబిల్ ఎవరికైనా ఉంటే చూడండి తమ్ముళ్ళారా, అక్కలారా, చెల్లెళ్ళారా. ఫర్ దేర్ ఆర్ 3 that bear record in heaven అంటే ఏంటి? ఆమె ఇంగ్లీష్ మీడియం ఉన్నవాళ్ళు పరలోకంలో సాక్ష్యం ఇచ్చినది 3. ముగ్గురా? 3?
అంటే 3, ముగ్గురు కాదుగా. చదవండి అమ్మా. ద ఫాదర్, ద వర్డ్, ద హోలీ గోస్ట్. ఏంటి? తండ్రియు, పరిశుద్ధాత్మ, వాక్యము. మరి ఇక్కడ ఏముంది? నీళ్ళు, రక్తము, ఆత్మ. మరి తెలుగుకి ఇంగ్లీష్కి చాలా డిఫరెన్స్ ఉందండి. ఎక్కడ లోపం జరిగింది? ఎక్కడ తేడా జరిగింది? మరి సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు అన్నాడు. ఎక్కడ సాక్ష్యం ఇస్తారంట వీళ్ళు? కానీ ఇక్కడ రాయబడిందా మాట? ఉందా? నో. చదవండి ఇంకా. అండ్ దిసేనా? అండ్ దీస్ 3 ఆర్ అంటే 3ను, ముగ్గురు ఒకటి కాదు, 3ను ఒకటే. ఇప్పుడు 3ను ఒకటంటే 3 అంటే ఏంటి? అక్కడ రాయబడిన మాటల తండ్రియు, వాక్యము, పరిశుద్ధాత్మ 3ను ఒకటే. ఇక్కడ ఇంకోటి చెప్తున్నాను, మరి తెలుగు బైబిల్ తప్పట్ను నేను. తెలుగు బైబిల్ కూడా కరెక్టే, కానీ ఇందులో ఏముందో? నీళ్లును, రక్తము, ఆత్మ 3ను. ఇప్పుడు ఎక్కడున్నాయి అమ్మా? చెప్పండి, ఎక్కడున్నాయి? నీ బాడీలో ఏముంది? నీళ్ళు ఉన్నాయి. నీ బాడీలో ఏముంది? రక్తం ఉంది. నీ బాడీలో ఏముంది? ఆత్మ ఉంది. ఈ 3ను, కానీ ముగ్గురు మాత్రము కాదు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, లోతు దినాల్లో ఉన్న ప్రత్యక్షత ఎలాంటిది? లోతుగా ఉన్న ప్రత్యక్షత మోర్ దాన్ గాడ్స్. ఎక్కువ మంది దేవుళ్ళు. హల్లెలూయా. అతనికి ఎక్కువ మంది దేవుళ్ళు ఉన్నారు, కానీ అతను సృష్టించింది ఒక్కడే. హల్లెలూయా. అందుకే ఏమంటున్నాడు? ఆ సాయంకాలం ముందు ఆ 2 దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుని ఉండెను. లోతు వారిని చూచి వారు ఎదుర్కొన్నట్టుకు లేచి సాష్టాంగ నమస్కారం చేసి, నా ప్రభువులారా. ఏమంటున్నాడు అమ్మా? చెప్పండి, ఏమంటున్నాడు? మరి ఇప్పుడు లోతుకి ఇవ్వబడిన ప్రత్యక్షత మనం కలిగి ఉన్నామా? అబ్రాహాముకి ఇవ్వబడిన ప్రత్యక్షత మనం కలిగి ఉన్నామా? మరి అబ్రాహాము ఏమంటున్నాడు చూద్దామా? హల్లెలూయా. లోతు దగ్గరికి ఇద్దరు వస్తేనా, ఎవరో కనిపెట్టలేకపోయాడు. ఆ ఇద్దరికి నా ప్రభులారా అని సాష్టాంగ నమస్కారం చేశాడు. ఎంతమందికి అర్థమవుతుంది? ఎందుకంటే లోతు ఎన్నడూ కూడా దేవుని స్వరము వినలేదు. లోతు ఎన్నడూ ఆయన యొక్క ప్రత్యక్షతను పొందుకోలేదు. హల్లెలూయా. అబ్రాహాము చూడండి, అబ్రాహాము దగ్గరగా అబ్రాహాము ఆదికాండము 18వ అధ్యాయము 1వ వచనం. మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూరు వనములో అబ్రాహాము ఎండవేళ గుడారపు ద్వారమునందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా ఎవరు కనబడ్డారండి? యెహోవా అతనికి కనబడను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి ఏమంటున్నాడు అమ్మా? ఏమంటున్నాడు? సింగులర్ వాడాడా, ప్యూలర్ వాడాడా? అంటే ప్రభువా అంటే వచ్చింది 3, వచ్చింది యెహోవా అనే సంగతి అబ్రాహాముకు బాగా. కారణం ఏంటంటే దేవుడని యెహోవా అబ్రాహాముతో మాట్లాడిన అదే స్వరమును అతడు విన్నాడు గనుక అబ్రామా అని ఎన్నిసార్లు పలికాడో ఆ స్వరమును అతడు పసిగట్టాడు. నిజమేనా? కనుగొన్నాడు. అందుకే దేవుడు అంటున్నాడు, నా గొర్రెలు. నిజమేనా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, నేను ఎప్పుడైనా ఒక వ్యక్తి స్వరం విన్నాను అనుకోండి, అది నా మైండ్లో ఏమవుతుంది? ఫీడ్ అయిపోతుంది. అవునా కాదు? చెప్పండి. ఆ మైండ్లో ఫీడ్ అయిపోయిన తర్వాత నేను జస్ట్ ప్రేయర్లో ఉన్నాను అనుకున్నాను. ఉదాహరణకి నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను, అతడు వచ్చి మాట్లాడుతూ ఎవరితోనో మాట్లాడుతున్నాడు అనుకో, నేను నా మైండ్లో ఏమనుకుంటాను? పలానా సహోదరుడు వచ్చాడు పలానా వ్యక్తితో. అంటే నేను చూడకుండానే ఆ స్వరాన్ని నేనేం చేస్తాను? గ్రహిస్తానా లేదా? మన మైండ్కి ఇవ్వబడిన గొప్ప ప్రత్యక్షత అదేనండి. స్వరమును బట్టి వ్యక్తిని గ్రహించుట, స్వరమును బట్టి వ్యక్తిని గ్రహించుట, దేవుని స్వరమును బట్టి దేవుని మనం గ్రహించుట. అందుకే అబ్రాహాము ఆ స్వరమును విన్నాడు కనుక వచ్చింది 3, కానీ ఆ 3 మనుషులను చూస్తున్నాడు, కానీ సాష్టాంగ నమస్కారం చేసి ఏమన్నాడు? 3కి సాష్టాంగ నమస్కారం చేశాడా?
ఎవరికి? దేవుడని యెహోవాకు మాత్రమే సాష్టాంగ నమస్కారం చేశాడు. మరి ఇక్కడ అబ్రహాం రాజ సంతానం ఉందా? అబ్రహాం రాజ సంతానం ఇక్కడ ఉందా? మరి ఇప్పుడు ఇంకా ఎక్కడ ఉన్న ప్రత్యక్షత? ఈ రోజున చాలామంది గొప్ప గొప్ప పాస్టర్స్ అంటున్నారు, ముగ్గురు సృష్టికర్తలు ఉన్నారు, ఈ ముగ్గురు కలిపి ఈ భూమిని సృష్టించారు. మరొక పెద్ద పాస్టర్గా నాతో వాదిస్తూ అన్నాడు, కనీసం దిక్కుకోక యెహోవానే ఉండాలి, లేదంటే ప్రపంచం ఏమైపోద్ది. తూర్పు దిక్కున ఉన్న వాళ్ళందరూ చూసుకోవాలంటే ఒక యెహోవా ఉండి చూసుకోవాలి. కాబట్టి ప్రతి దిక్కున ఎంతమంది ఉన్నారంట? 4 యెహోవాలు ఉన్నారంట. 4 యెహోవాలు ఏం చేస్తారంట? మరి 4 దిక్కులు 4 యెహోవాలు ఉంటే అసలైన దేవుడు ఎక్కడ ఉన్నాడో? మరి దేవుడు అనే పదం ఏంటంటే, దేవుడు అనే పదంలో సింగులర్ ఉందా, ప్యూలర్ ఉందా? దేవుడు, గాడ్, గాడ్స్ కాదు, గాడ్. దేవుడు, దేవుళ్ళు కాదు. దేవుని వాక్యము ఎవరి యొద్దకు వచ్చినో వారు దైవములు. ఆయన పెద్ద దేవుడైతే మనం ఏమై ఉన్నాం? అమ్మ చెప్పండి అమ్మ. హల్లెలూయా. ఒక పెద్ద రాయిని దాన్ని బద్దలు కొట్టి ఒక మొక్క బయట తీసుకెళ్ళాలనుకోండి, ఆ మొక్క కూడా ఆ రాయిలో ఏమై ఉంది? నిజమేనా? ఆ రాయి ఏ పేరుతో పిలుచబడుతుందో అదే పేరుతో ఆ రాయి కూడా, మన తండ్రి అయిన ప్రభువైన యేసుక్రీస్తు ఏ పేరుతో పిలువబడుతున్నాడో అదే పేరుతో మనం ఏం చేయబడతాం. కానీ ఇప్పుడు ఏమైపోయింది? పేర్లు ఏమైపోయాయి? రకరకాల పేర్లు. ఏంటి? నువ్వు క్రీస్తు అనే రాయిలోంచి తీయబడితే నువ్వు క్రీస్తు అనే రాయివి. నువ్వు క్రీస్తులోంచి తీయబడితే నువ్వు కూడా క్రీస్తు అయి ఉన్నావు. నువ్వు క్రీస్తు ఆత్మలోంచి తీయబడితే నువ్వు కూడా క్రీస్తు ఆత్మ అయి ఉన్నావు. దేవునికి స్తోత్రం. మన అబ్రాహాములోంచి తీయబడితే మన విశ్వాసులందరికీ తండ్రి ఎవరు? అబ్రాహామే ఉన్నాడు. మనం లోతులోంచి తీయబడితే లోతే మన తండ్రి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అబ్రాహాముకు ఉన్న ప్రత్యక్షత ఏంటి? నాకొక్కడే దేవుడు. 3 వచ్చినా, 10 మంది వచ్చినా, 100 మంది వచ్చినా, ఎంతమంది అన్న పెడతాం? అమ్మ చెప్పండి అమ్మ. ఎంతమందికి నమస్కారం చేయాలి? ఎంతమందికి సాష్టాంగం పడాలి? ఒక్కడే, ఒక్కడే దేవుడొక్కడే, ఒక్కడే పరిశుద్ధుడు, ఒక్కడే మహాదేవుడు, మహిమోన్నతుడు, మహాదేవుడు, మహిమోన్నతుడు, లోకానికి రక్షకుడు యేసు ఒక్కడే, లోకానికి రక్షకుడు యేసు ఒక్కడే. నిజమేనా? ఒక్కడేనంటారా? ఎంతమంది నమ్ముతూ ఉన్నారండి? అబ్రహాముకి ఉన్న ప్రత్యక్షత ఒక్కడే, కానీ లోతుకి ఉన్న ప్రత్యక్షతలు ఎంతమంది ఉన్నారు? మోర్ దెన్, ఎక్కువ మంది. ప్రభువులారా, ప్రభువులారా అని సాష్టాంగ పడుతున్నాడు. ఎందుకంటే ఆ యొక్క ప్రభు యొక్క స్వరము ఎన్నడూ కూడా సొదొమలో అతడు వినలేదు. నిజమేనా? నిజమేనంటారా? దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. సరే, ఇంకా ముందుకు వెళ్దామండి. హల్లెలూయా. చూడండి 3వ వచనం, 19వ అధ్యాయం 3వ వచనం అండి. అయినను అతడు మిక్కిలి బలవంతం చేసినప్పుడు వారు అతని చుట్టూ తిరిగి అతని ఇంట ప్రవేశించిరి. అతడు వారికి విందు చేసి పొంగన రొట్టెలు కాల్చక వారు భోజనము చేసిరి. వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు, బాలురును వృద్ధులను, ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లును ఎందుకు చుట్టూ వేశారు? అమ్మా, లోతు ఇంటికి వచ్చింది ఎవరు? అందరూ చెప్పాలి. లోతు ఇంటికి వచ్చింది ఎవరు? దూతలు. ఎంతమంది వెళ్ళారు? ఇద్దరే వెళ్ళారు. అబ్రాహాము దగ్గర ఎంతమంది ఉన్నారు? 3 ఉన్నారు. 3లో ఒకడు ఆగిపోయాడు. 2 ఎక్కడ పోయారు? అందరూ ఇక్కడ ఉన్నారా? దేవునికి స్తోత్రం. 2 ఎక్కడికి వెళ్ళారు? లోతు సొదొమ గొమొర్రా పట్టణాల దగ్గరికి వెళ్ళారు. అబ్రాహాము దగ్గర నిలిచింది ఎవరు? మెల్కీసెదెక్ అయిన ప్రభువైన యేసుక్రీస్తు, బలిష్ఠైన దూత. సొదొమ గొమొర్రా పట్టణాల దగ్గరికి పోయింది ఎవరు? 2 దూతలు, గాబ్రియేలు, మిఖాయేలు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను.
ఈ రోజున అబ్రహాం దగ్గర నిల్చుంది ఆ బలిష్ఠైన దూత అయితే నీ దగ్గర కూడా నిల్చుంది ఎవరు? నీ దగ్గర నిలిచింది ఎవరు? మీ దగ్గర కూడా నిలిచింది బలిష్ఠైన దూతేనా? ఆ పరలోకం నుండి దిగి వచ్చిన బలిష్ఠైన దూతేనా? మరి సొదొమ గొమొర్రా పట్టణాలకు వెళ్ళి బోధించింది ఎవరు? మరి ఆ కాలంలో బోధించిన ఇద్దరు దూతలు అయితే ఈ కాలంలో కూడా బోధించాలిగా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఒక చిన్న కథలో చెప్పాలనుకుంటున్నాను, ఎంతమందికి అర్థం చేసుకుంటారు? అర్థం అవ్వడానికేనండి. ప్రవక్త ఏదైతే చెప్పాడో దాన్ని మనం నేర్చుకుందాం. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? అండ్ అబ్రహాం దగ్గరికి ఎంతమంది వచ్చారు? ముగ్గురు. ఒకళ్ళెవరు? ప్రభువైన యేసుక్రీస్తు, మెలికిసెదెకు మరియు గాబ్రియేలు, మిఖాయేలు, మొత్తం ముగ్గురు వచ్చారు. ఈ ముగ్గురు మనుషులు చూసినప్పుడు అబ్రహాం సాష్టాంగపడి నమస్కారము చేసి, ప్రభువా నీ దాసు నన్ను కటాక్షించు, నేను నీళ్ళు ఇస్తాను, కాళ్ళు కడుకో, నా ఇంట నువ్వు భోజనము చెయ్యాలి అని అడిగినప్పుడు ప్రభు ఏమన్నాడు? వదిలే, మరొకసారి చూద్దాం అన్నాడా? ఏమన్నాడు? ఎందుకంటే నా దేవుడు భోజన ప్రియుడు, ఆయన అతిథి ప్రియుడు. ఎవరైనా ఆతిథ్యం ఇస్తానంటే ఆయన కాదండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సరే, ఇప్పుడు ప్రభు ఒప్పుకున్న తర్వాత దూతలు ఏం చేయాలి? నువ్వు ఏదంటే అది. ఇప్పుడు అబ్రహాము వారికి ఏం చేశాడు? విందును చేశాడు. ఈ లోపల అంతా సంతోషంగా ఉన్నప్పుడు అబ్రహాముతో దేవుడు చెప్తూ ఉన్నాడు అంట. ఏం చెప్తున్నాడు ఒక్కసారి చూడండి. 18వ అధ్యాయం తీయండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ఒక మాట మీతో చూపించాలన్న ఆశ కలిగి ఉన్నాను. దేవునికి స్తోత్రం. 17వ వచనం చదవండి. అప్పుడు యెహోవా, నేను చేయబోవు కార్యము అబ్రహాములకు దాచెదనా? అబ్రహాము నిత్యముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలో ఉన్న సమస్త జనములు ఆస్వాదింపబడును. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దేవుడైన యెహోవా సొదొమ గొమొర్రా పట్టణాలను కాల్చివేయాలని ఆలోచన కలిగి ఉన్నప్పుడు మొదట ఆ విషయాన్ని ఎవరికి చెప్తున్నాడు? అబ్రహాం ఏమై ఉన్నాడు? ఇప్పుడు అతను కూడా ప్రవక్త అయి ఉన్నాడు. ఎందుకంటే దేవుడు తన సేవకులు తెలియకుండా దేవుడు ఏది కూడా చేయడా? చేస్తాడా? అమ్మాయి అందరు ఇక్కడ ఉన్నారా? అమ్మని చెప్పండి ఒకసారి. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం త్వరగా. ఆమోసు ఇంకా తీయలేదా? 3వ అధ్యాయం, ఆమోసు 3వ అధ్యాయం 7వ వచనం. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమియో. ఇప్పుడు సొదొమ గొమొర్రా పట్టణాలు కాల్చివేయాలని దేవుడు ఆలోచన కలిగి ఉన్నప్పుడు ఇప్పుడు మొట్టమొదటి విషయాన్ని ఎవరికి పంచుకున్నాడు? ఎవరికండి? అందరు ఇక్కడ ఉన్నారా? అబ్రాహాముకు పంచుకున్నాడు. అబ్రాహాముకి ఏమంటున్నాడు? అబ్రామా, నేను చేయబో కార్యం అబ్రాహాముకు దాచెదనా? అబ్రాహాము నిత్యంగా బలము గల గొప్ప జనమగును, నేను ఏదైతే చేయాలనుకుంటే నేను నీకు చెప్తాను అన్నాడు. అవునా కదా? మరి అబ్రహాం రాజు సంతానమని మనకి అబ్రహాంకి చెప్తే మనకు చెప్పడా? దేవునికి స్తోత్రం. అక్కడ చూడండి 20వ వచనం. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుకను వాటి పాపము బహు భారమైనది గనుకను నేను దిగిపోయి నా ఎదుకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారిని సంపూర్ణంగా చేసిరో లేదో చూచెదను, చేయని ఎడల నేను తెలుసుకొందును. ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. అబ్రహాం ఇంకా యెహోవా సన్నిధిని. అబ్రహాం ఎక్కడ నిల్చున్నాడు? మనం ఎక్కడ నిల్చుంటున్నాం? మనం ఎక్కడ నిల్చుంటున్నాం? నిజమేనా? చెప్పుకుంటున్నాం అంతే, యెహోవా సన్నిధిని ఉన్నామని. అబ్రహాం యెహోవా సన్నిధిని ఇంకా నిల్చున్నాడంట. ఉండి అబ్రహాం ఇంకా యెహోవా సన్నిధి నిల్చుండును. అప్పుడు అబ్రహాం సమీపించి ఇట్లను, దుష్టులతో కూడా నీతిమంతుల్ని నాశనం చేయదువా? హల్లెలూయా. దుష్టులతో నీతిమంతుల్ని నాశనం చేయదువా ప్రభువా? ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉంటే దానిలో ఉన్న 50 మంది నీతిమంతుల నిమిత్తం ఆ స్థలమును నాశనం చేయకుండా కాస్తావా?
ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను కూడా చంపుటకు నీకు దూరం అవును గాక అని అబ్రహాం ఏం చేస్తున్నాడంట? ప్రభువుని వేడుకుంటున్నాడంట. ఎంతమందికి అర్థమవుతున్నారు? అప్పటికే ఈ దూతలు ఏం చేశారు? సొదొమ గొమొర్రా పట్టణాలకి వెళ్ళిపోయారు. ఇప్పుడు దేవుడైన యెహోవా అబ్రహాం ఏం చేస్తున్నాడు? మొర్ర పెడుతూ ఉన్నాడు. నిజమేనా? ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆత్మల కొరకు మనం ఏం చేయాలి? భారం కలిగి మనం, ఓ ప్రభువా 50 మంది ఉంటే కాపాడవా, ఆ పట్టణం అంతా కాల్చేస్తావా, ఆ ఇంటిని కాపాడవా ప్రభువా, కాపాడవా ప్రభువా అని అడుగుతామా లేదా? ఏమంటే అబ్రహాం రాజు సంతానం ఇక్కడ ఉందా? అబ్రహాం రాజు సంతానం కూడా ఉన్నావా? దేవునికి స్తోత్రం. ఇంకేమన్నాడు అక్కడ? 26వ వచనం, యెహోవా సొదొమ పట్టణంలో 50 మంది నీతిమంతులు నాకు కనబడిన వారిని ఆ స్థలమంతని కాపులా కాయుదును అంటున్నాడు. నేను కాల్చను, కాపాడతాను అన్నాడు. అందుకు అబ్రాహాము, ఇదిగో ధూళియు బూడిదనైన నేను. ఏమన్నాడండి? అతని ప్రార్థన ఎలా ఉంది? ఏమండి? నేను గొప్పను ప్రభా, నీకు అది చేశాను ప్రభా, ఇది చేశాను ప్రభా, నీకు మేక వేసాను ప్రభా, గొర్రెని వేసాను ప్రభా, నీకు మైక్ కొన్నాను ప్రభా, నీకు అది కొన్నాను ప్రభా, నీకు ఇది చేశాను ప్రభా అని చెప్తున్నాడా? ఏం చెప్తున్నాడు? ఏమో చెప్పండి అమ్మా. ఏం ప్రార్థన చేస్తున్నాడు? నేను ధూళిని, నేను బూడిదనే ఉన్నాను, నేను నీతో మాట్లాడ తెగించుచున్నాను. 50 మంది నీతిమంతులు ఒకవేళ ఐదుగురు తక్కువైతే ఎంతమంది? 5 తక్కువైతే ఏమంటే 5 తక్కువైతే ఆ పట్టణం కాపాడు మానేస్తావా ప్రభువా అని అంటే ఏమన్నాడు దేవుడు? 45 మంది ఉంటే కాపాడవా అని అంటే నేను కాపాడుతానని చెప్పాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఇంకేమన్నాడు? అతను ఇంకా ఆయనతో మాట్లాడుచు ఒకవేళ అక్కడ 40 మంది ఉంటే ఇంకా 5 తగ్గించాడు. ఇంకా 40 మంది ఉంటే అక్కడే నా 40 మంది కనబడతారేమో అన్నప్పుడు ఆయన ఏమన్నాడు? ఆ 40 మందిని బట్టి నాశనం చేయకుందని చెప్పగా అతడు ప్రభువా కోపపడిన ఎడల నేను మాట్లాడుదును. ఒకవేళ అక్కడ 30 మంది ఉంటే ఎంతమంది తీసేశాడు? ఇప్పుడు ఫస్ట్ 50 అన్నాడు, తర్వాత ఏమన్నాడు? 5ని తీసేశాడు. 45 మందే ఉన్నారు ప్రభువా కాపాడమంటే యోఎస్ అన్నాడు. ఇంకో 5ని తీసేశాడు. ఎంతమంది ఉన్నారు? 40 మంది. ఇప్పుడు ఏమన్నాడు? ప్రభువా నువ్వు కోపడమంటే ఒక్క మారే మాట్లాడుదును, ఒక్క మారే మాట్లాడుదును. అక్కడ 30 మందే ఉంటే ఎంతమంది తీసేశాడు ఇప్పుడు అబ్రహాం? అమ్మ చెప్పండి అమ్మ. దేవునికి స్తోత్రం. అందరు ఇక్కడే ఉన్నారా? హల్లెలూయా. ఆయన ఏమన్నాడు? అక్కడ నాకు కనబడిన నాశనము చేయను. అందుకు అతడు ఇదిగో ప్రభువా, మళ్ళీ ఇంకోసారి ఏమన్నాడు? మాట్లాడ తెగిస్తున్నాను ప్రభువా, ఏమనుకోదు. ఒకవేళ అక్కడ ఎంతమంది? ఫస్ట్లో 5 తీశాడు, తర్వాత 10 మందిని తీశాడు. ఇప్పుడు ఏం చేశాడు? ఇప్పుడు ఇంకో 10 మందిని తీసేశాడు. మొత్తం 30 నుంచి 10 మంది తీసేస్తే ఎంతమంది ఉన్నారు? ఏమన్నాడు దేవుడు? అతడు ప్రభువా కోపాన్ని అలా ఇంకో మారే మాట్లాడుతాను, ఒకవేళ అక్కడ 10 మంది కనబడితే. అందుకు దేవుడు ఏమన్నాడు? ఆ 10 మందిని బట్టి నేను నాశనం చేయక ఉందినాను. యెహోవా అబ్రహాముతో మాట్లాడు చాలించి వెళ్ళిపోయాడు. మరి వీళ్ళు ఎక్కడ పోయారు? దూతలు సొదొమ గొమొర్రా వైపు వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఆ లెక్కలో 10 మంది కూడా దేవునికి అక్కడ కనబడాలి. కానీ అబ్రాహాము చేసిన ప్రార్థన ఉంది చూడు, ఎవరి కోసం ప్రార్థిస్తున్నాడు? తన తమ్ముడు, తన అన్నదమ్ముడైన లోతు కోసం ప్రార్థిస్తున్నాడు. తన కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాడు. కనీసం 10 మంది ఉన్నా కాపాడమంటే ఆయన ఏమన్నాడు? 10 మంది కనబడిన ఎడల నేను కాపాడుతానని చెప్పాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఆయన అన్యాయస్తుడు కాదండి. ఆయన ఏ తీర్పునిచ్చినా చెప్పకుండా చేయడండి. ఆయన ముందు హెచ్చరించి తీర్పు తీరుస్తాడు దేవుడు. హల్లెలూయా. అక్కడ లాస్ ఏంజల్స్లో ఆ యొక్క అగ్ని ప్రమాదం జరగక మునుపు ఇంచుమించు ఒక 4-5 రోజుల ముందు ఒక పెద్ద ఆడిటోరియంలో ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో అక్కడున్న ప్రజలతో వారు మాట్లాడుతూ అందరూ కూడుకున్నది ఎవరో తెలుసా? అందరూ ఉన్నతమైన వాళ్ళే. వాళ్ళు ఓట్ల ఎలక్షన్ పెట్టుకున్నారంట. దేనికంటే అక్కడున్న సినిమా యాక్టర్లకి లేకపోతే అక్కడున్న పెద్ద పెద్ద ప్రముఖులకి ఎంతమంది ఓట్లు వేస్తారు,
ఎంతమంది వారిని గౌరవిస్తూ ఉన్నారు? మరియు తల్లిని ఎంతమంది గౌరవిస్తూ ఉన్నారు? మీకు ఎవరు ముఖ్యము? దేవుడు ముఖ్యమా? తల్లి ముఖ్యమా? సినిమా హీరోలు ముఖ్యమా? పెద్ద పెద్దలు పేరు ప్రఖ్యాతులు గాంచిన పెద్ద ఉన్నతమైన వారు ముఖ్యమా అని ఓట్ల ఎలక్షన్ పెట్టారంట. ఎంతమందికి అర్థమవుతుంది? అందరు ఇక్కడ ఉన్నారా? నేను యూట్యూబ్లో పెట్టాను, మరియు వాట్సాప్లో మన గ్రూప్లో కూడా అది పెట్టాను. సినిమా యాక్టర్లకి పేరు ప్రఖ్యాతులు పొందిన వారికి ఇంచుమించు 11 నుంచి 13 ఓట్లు పడ్డాయి వాళ్ళకి. నాకు మా తల్లే గొప్ప అనుకున్న వాళ్ళకి ఆ తల్లి కోసం 3 ఓట్లు వేశారండి. దేవునికి ఎన్ని ఓట్లు వేశారండి? దేవునికి ఎన్ని ఓట్లు వేశారండి? అమ్మ, నీకు దేవుడు కావాలా అంటే నువ్వు ఏం చేస్తావు ఈరోజు? అమ్మ చెప్పండి. మన అంటాం అలాగా, దేవుడు కావాలని ఇప్పుడు అంటాం, ఆ సమయానికి వచ్చినప్పుడు అనాలి. దేవునికి స్తోత్రం. ఆ పట్టణస్థులు అంటే ఆ దేవునికి 0 వేశారంట. అంటే ఒక్కరు కూడా. మరి సొదొమ గొమొర్రా పట్టణంలో కనీసం ఒక్క వ్యక్తి కనబడపోతే ఆ పట్టణాలు దేవుడు ఏం చేశాడు? చేశాడా లేదా? దేవునికి స్తోత్రం. లాస్ ఏంజల్స్లో దేవుని కొరకు ఒక్క వ్యక్తి కూడా నిలబడకపోతే కనీసం 10 మంది ఉన్న దేవుడు కాపాడనేమో. హల్లెలూయా. అక్కడ ఒక 2 ఇల్లులు, ఒక చర్చి కాలిపోకుండా అలా ఉన్నాయండి. ఏంటండి? ఒక 2 ఇల్లులు, ఒక చర్చి. ఆ పట్టణంలో ఇంచుమించు మరి ఎన్ని ఎకరాలు? కనుక 10,000 ఎకరాలా, 8,000 ఎకరాలా? 8,000 పైనే ఎకరాలు ఏమైపోయింది? ఎకరం అంటే మాటలు కాదండి, 1000 ఎకరాలు అంటే మాటలు కాదండి. అన్ని ఎకరాలు ఒకేసారి కాలిపోవడం అంటే మాటలు కాదు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, యెహోవా పట్టణమును కాపాడని ఎడల కాపాడువాని ప్రయాస ఉందా? యెహోవా ఆ పట్టణమును కావలి కాయని ఎడల ఆ పట్టణమును కావలి కాయవాడు వ్యర్థమే. యెహోవా ఇల్లు కట్టని ఎడల కట్టించువారి ప్రయాస వ్యర్థమే. మరి ఈ ఇల్లు కట్టింది ఎవరు? దేవుడేనా? ఆమేన్. ఈ ఇల్లు కట్టింది ఎవరు? ఈ పట్టణాన్ని దేవుడు ఎందుకు కాపాడుతున్నాడు? అమ్మా చెప్పండి అమ్మా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ పట్టణాన్ని దేవుడు ఎందుకు కాపాడుతున్నాడు? మీకోసం కాదు నాకు తెలియదు, కానీ నా కోసం మాత్రం కాపాడుతున్నాడు అమ్మా. అంటే మీరు ఎవరో మాట్లాడలేదు కాబట్టి నేనే చెప్పుకుంటాను. దేవుడు ఈ పట్టణాన్ని ఎందుకు కాపాడుతున్నాడు తెలుసా? నా కోసమే. ఈ పట్టణాన్ని ఎందుకు పోషిస్తున్నాడు తెలుసా? నా కోసమే. ఈ పట్టణాన్ని ఎందుకు ఆయన కృప ద్వారా కాపాడుతున్నాడు తెలుసా? నా కోసమే. నేను భూమి మీద ఉండే ఇంకా ఉన్నాను కనుక ఈ పట్టణాన్ని కాపాడుతున్నాడు. ఒకవేళ ఈ భూమి మీద నుంచి నన్ను కానీ ఆయన పిలుచుకుంటే ఈ పట్టణాన్ని ఆయన ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? అవునా కదా? దేవునికి స్తోత్రం. అందరూ ఇక్కడ ఉన్నారా? ఎంతమందికి వాక్యం అర్థమవుతుంది? హల్లెలూయా. అందరికి అర్థమవుతుందా? ప్రార్థిస్తున్నాడు అబ్రాహాము, 10 మంది ఉన్నా కాపాడతావా ప్రభు అంటే కాపాడతానని చెప్పాడు. కనీసం ఒక 10 మంది కాదు కదా, ఒక కుటుంబం కూడా అక్కడ. కానీ లోతు ఎవరో తెలుసండి? నీతిమంతుడు అంటారు. ఎవరు చెప్పారు లోతు నీతిమంతుడు? బైబిల్ చెప్తుంది. లోతు ఎవరండి? అమ్మా, లోతు నీతిమంతుడేనా? ఎవరు ఇచ్చారు సాక్ష్యం? అబ్రాహాము అంటున్నాడు, దుష్టులతో నీతిమంతులను కూడా కాల్చేస్తావా ప్రభు? ఆయన అంత దుర్మార్గుడు కాదండి, ఆయన అంత నీచుడు కాదండి, ఆయన అంత కఠినమైన వ్యక్తి కాదండి. ఆయన జాలి గల దేవుడు, ఆయన కరుణ గల దేవుడు. ఆయన ఎవరిని కనికరించాలో, ఎవరిని మహిమపరచాలో, ఎవరిని ఆయన పెద్ద చేయాలో, ఆయన గొప్ప చేయాలో ఆయనకి ముందు సమస్తం అంతా తెలుసండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఆ ఇంటికి వెళ్ళిన 2 వ్యక్తులతో ఈ ప్రజలు ఏమంటున్నారు? ఆ 19వ అధ్యాయంలో ఏమంటున్నారండి? ఏమన్నారండి? 4వ వచనం. వారు పండుకొనకు ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు, బాలురును, వృద్ధులను, ప్రజలందరూ నలుదిక్కులను కూడివచ్చి ఆ ఇల్లు చుట్టవేసి లోతును పిలిచి, ఈ రాత్రి నీ వద్దకు వచ్చిన మనుషులు ఎక్కడా? మేము వారిని కూడునట్లు. అంటే ఏంటి? మేము వారిని పాడు చేయడానికి, వారిని మా వద్దకు పంపు. హల్లెలూయా.
అంటే ఇప్పుడు పిల్లల మొదలుకొని వృద్ధుల వరకు కూడా ఆ వచ్చిన దూతలతో ఏం చేయాలనుకుంటున్నారు? పాపం చేయాలనుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. అంటే లోతు దినాల్లో ఏం జరుగుతుంది? పురుషులకు పురుషులు పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, స్త్రీలకు స్త్రీలు పెళ్లి చేసుకుంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ లాస్ ఏంజల్స్లో కమలా హ్యారిస్ 2 పురుషులకు పెళ్లి చేసింది. అమ్మాయి అందరు ఎక్కడ ఉన్నారా? ఆ చట్టం తీసుకొచ్చింది ఆమె. ఇప్పటికీ కూడా అక్కడ స్త్రీలకు స్త్రీలు పెళ్లి చేసుకుంటున్నారు, లెస్బియన్స్ ఉన్నారు. ఎంతమందికి అర్థమవుతుంది? దేవునికి స్తోత్రం. ప్రకృతికి విరుద్ధంగా, దేవుని వాక్యానికి విరోధంగా అక్కడ కార్యాలు జరుగుతుంటే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? అది మహాపట్నమే కావచ్చు, అది అందమైన పట్టణమే కావచ్చు. నిజమేనా? సొదొమ గొమొర్ర పట్టణాలు లోతు దృష్టికి ఎలా కనబడ్డాయి? యెహోవా తోట వలె కనబడ్డాయంట, దేవుని తోట వలె కనబడ్డాయంట, పచ్చని తోట వలె కనబడ్డాయంట. అక్కడ నదులే ఉండొచ్చు, అక్కడ జీవమే ఉండొచ్చు, కానీ అక్కడ జరుగుతున్న పాప కృత్యాలను బట్టి దేవుడు ఆ పట్టణాలు ఏం చేశాడు? సొదొమ గొమొర్ర పట్టణాలు ఏం చేశాడు? అందరూ ఇక్కడే ఉన్నారా? లోతు అంటున్నాడు, అయ్యా ఇంత పాతకం కట్టుకోవద్దు, ఈ పాపం మీరు కట్టుకోవద్దు. పురుషులు కూడాని 2 కుమార్తెలు నాకు ఉన్నారు, వారిని మీ వద్దకు పంపుతాను. మీకు మనసు ఉంటే వారికి మీకు మనసు నచ్చినట్లుగా ఏం చేసుకుంటారో చేసుకోండి. అమ్మ వింటున్నారా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. నేను సింపుల్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాను. నిజంగా వారు మా ఇంటికి వచ్చిన అతిథులు, వారిని మీరేమీ చేయొద్దు అంటుంటే వాళ్ళు ఏమంటున్నారు? నిన్ను ఎవరైనా తీర్పరకం మాకు పెట్టారా? నువ్వు అడ్డు తలుగు, వచ్చిన వాళ్ళు మా యొద్దకే పంపించు. మొత్తం ఆ ఇల్లంతా ఏం చేశారంట? చుట్టుముట్టేశారంట. హల్లెలూయా. దూతలు ఎక్కడున్నారు? లోపల ఉన్నారు, తలుపు లోపల ఉన్నారు. దేవునికి స్తోత్రం. అప్పుడు దూతలు ఏం చేశారంటే ఆ మాటలు చెప్తున్నప్పుడు దూతలంట ఆ రాత్రికాల సమయంలో, సాయంకాల సమయంలో కదండి వెళ్ళారు వాళ్ళు. ఏమంటే అదేనా రాయబడింది? ఆ సాయంకాల సమయం ముందు దూతలు ఆ సొదొమ గొమొర్ర పట్టణాలకు వెళ్ళి ఆ యొక్క లోతుకి సమాచారం ఇచ్చినప్పుడంట, సమాచారం తీసుకున్న లోతంట ఏం చెప్తున్నాడు ఒకసారి చూద్దామండి. దేవునికి స్తోత్రం. 19వ అధ్యాయము 9వ వచనం. ఈ మనుషులు నా ఇంటి నీడకు వచ్చి ఉన్నారు కనుక వారిని మీరేమి చేయకూడదని చెప్పుచున్నప్పుడు వారు నీవు అవతలకు పొమ్మండ్రి. మరి వారు వీడెవడో మనలోకి పరదేశంగా వచ్చి తీర్పరగా ఉండరు చూచుచున్నాడు, కాగా వారికంటే వీడికి నీకు ఎక్కువ కీడు చేసేద్దామని చెప్పి లోతును ఆ మనుషుని మీద దొమ్ముగా పడి తలుపులు పగలగొట్టుటకు సమీపించారంట. ఏం చేశారంట అమ్మా? తలుపులు అంటే పాపం చేయడానికి కూడా వాళ్ళు ఏంటి? వద్దురా బాబు, వదిలేండ్రా, వెళ్ళిపోండ్రా, నా కూతుర్లు కూడా ఇస్తానన్నాను, అయినా మీరు నా మాట వినట్లేదు అని అంటే ఆ లోతు మీద పడి అతను కొడుతున్నప్పుడు ఆ దూతలంట అతన్ని చెయ్యి పట్టుకుని లోపల లాగి తలుపు వేశారంట. వీళ్ళు ఏం చేస్తున్నారంట? తలుపులు కూడా పగల కొడుతూ ఉన్నారంట. హల్లెలూయా. అప్పుడు వారు పిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఆ ఇంటి ద్వారము దగ్గర ఉన్న వారికి కనుమబ్బు కలుగు చేయగా ఏం చేశారు? ఎవరు కలుగు చేశారు కనుమబ్బు? దూతల వారికి ఏం చేసింది? కట్టిక చీకటి కలుగు చేశాడు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. వారికి కట్టిక చీకటి కలుగు చేయగా వారు ద్వారము కనుగొనలేకపోయిరి. ఆ ఇంటి ద్వారాన్ని కనుగొనలేకపోయిరి. దేవునికి స్తోత్రం. అక్కడి నుండి కనుగొలేక విసిగిరి. అప్పుడు ఆ మనుషులు లోతుతో, ఇక్కడ నీవు మరెక్కువగా మరి ఎవరు ఉన్నారు ఏమంటున్నాడు? ఆ దూతలు ఏమన్నారండి? ఇక్కడ ఇంకా ఎవరున్నారు? నీ బంధువులు ఎవరు ఉన్నారా? నీ స్నేహితులు ఉన్నారా? నీ చుట్టాలు ఎవరు ఉన్నారా అని అడిగినప్పుడు నీ అల్లుని, నీ కుమారులు, నీ కుమార్తెలను, నీ ఊరిలో నీకు కలిగిన వారందరిని వెలుపలకు తీసుకుని రమ్ము, మేము ఈ చోటు నాశనం చేయవచ్చుమి. చెప్పారా సువార్తను? ఏం చెప్పారు సువార్త? మేము నాశనం చేయడానికి వచ్చాం. సువార్త అందించారా లోతుకి? హల్లెలూయా.
ఈ లోతు ఎప్పుడైతే ఆ మాట విన్నాడో వారిని గూర్చిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదైన గనుక దాన్ని నాశనం చేయుటకు యెహోవా మమ్మల్ని పంపినని చెప్పగా, ఎవరు పంపారని చెప్పాడు? ఆ దూతలు ఏం చెప్పారు? లోతు, ఈ పట్టణాన్ని మేము నాశనం చేయాలనుకుంటున్నాం, యెహోవా మమ్మల్ని పంపించాడు, దీని యొక్క పాపం ఆయన సన్నిధికి వెళ్ళింది, ఇంక ఇది నాశనం కాబోతుంది, నువ్వు వెళ్ళి నీ అన్నలను లేకపోతే నీ యొక్క కుమారుల్ని, నీ కుమార్తెల్ని, నీ అల్లుల్ని, నీ బంధువుల్ని, నీ స్నేహితుల్ని అందరినీ నువ్వేం చేయాలి? వెలుపలికి తీసుకురమ్మని చెప్పినప్పుడు లోతు ఏం చేశాడంట? ఆ మాట వినగానే వేరొక మార్గంలో లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడై ఉన్న తన అల్లులతో మాట్లాడి, లేండి ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణంను నాశనము చేయబోచున్నాడని చెప్పెను. అయితే అతడు తన అల్లుల దృష్టికి ఎగతాళి చేయని వాని వలె ఉండెను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు లోతు ఏం చేస్తున్నాడు? సువార్త ప్రకటించడానికి బయటికి వెళ్ళాడంట, తన బంధువుల ఇంటికి వెళ్ళాడంట. ఈ పట్టణాన్ని కాల్చివేయడానికి దూతలు వచ్చారు, త్వరగా రండి బంధువులారా, త్వరగా రండి, మాతో అల్లుళ్ళారా త్వరగా రండి. కాబోయే అల్లుళ్ళు కుమార్తెలు పెళ్లి చేసుకోవడానికి వచ్చారంట. కాబోయే అల్లుళ్ళు వాళ్ళు అన్నారంట, ఎగతాళి చేశారంట, మేము రాము, పా ఈ పట్టణాలు కాల్చేయడం ఏంటి? ఈ పట్టణం ఎలా ఉంది? లాస్ ఏంజల్స్ ఎలా ఉందండి? ఎలా ఉందండి అమ్మ? లాస్ ఏంజల్స్ ఎలా ఉంది? ఎంత అద్భుతమైన పట్టణం, కలకల్లాడిపోతుంది, తలతల్లాడిపోతుంది. ఎక్కడ చూసినా మొత్తం పెద్ద పెద్ద బిల్డింగులు, ఎత్తైన బిల్డింగులు. ఓ నిశ్చయంగా కాలు మోపి అక్కడ ఆ పట్టణంలో చచ్చిపోయినా పర్లేదు అనుకున్నారండి కొంతమంది. ఎక్కడికి వెళ్ళి లాస్ ఏంజల్స్ పట్టణానికి వెళ్ళి ఏమనుకుంటున్నారంట? అంటే అన్యులు అనుకుంటారు కదా, చచ్చిపోతే మనం ఎక్కడ పోయి చచ్చిపోవాలా? ఎంత బతికి మన ఇంటికాడ చచ్చిపోకూడదు, ఎక్కడ చచ్చిపోవాలా? అలాగే క్రైస్తవులు అనుకున్నారంట, చచ్చిపోతే మనం లాస్ ఏంజల్కి పోయి చచ్చిపోవాలా, ఎందుకంటే ఒక్కసారి నా పట్టణాన్ని చూసి చచ్చిపోవాలా. అంత సుందరమైన పట్టణం. ఎందుకంటే దానికి ఉన్న పేరేంటి? దేవదూతల పేరు. లాస్ అంటే ఏంటి? లాస్ అంటే ఏంటి? లాస్ అంటే ఏంటి? నష్టపోయింది లేదా పడిపోయింది, అంతేనా? లాస్ లాస్ వచ్చిందంటే వ్యాపారం పడిపోయింది అంటారు కదా, అంతేనా అమ్మ? చెప్పండి. వ్యాపారం పడిపోయిందండి. పడిపోవడం అంటే ఏంటి? నష్టపోవడం. లాస్ ఏంజల్స్ పడిపోయిన దూతల పట్టణం. పడిపోయిన దూతలు ఎవరు? లూసిఫర్. లూసిఫర్ పేరు పెట్టుకున్న ఆ పట్టణం యొక్క అందం చూసుకుని ఆ లోతు ఏం చేశాడు? అక్కడ పోయి నివసిస్తున్నాడు. సొదొమ గొమొర్రాల పట్టణం లాంటి పట్టణాలు అవి. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. అల్లుళ్ళకి చెప్పాడు, బంధువులకు చెప్పాడు, స్నేహితులు చెప్పారు, ఎవరు కూడా ఏంటి ఈ పట్టణం కాల్చేస్తారా, ఇది కాలిపోద్దా? ఊరుకో, ఎక్కడొస్తుంది అగ్ని? ఏమండి, ఆయనకి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఏమైనా కాలిపోతే ఒక ఇల్లు కాలిపోవాలి, 2 ఇల్లు కాలిపోవాలి, 3 ఇల్లు కాలిపోవాలి, ఒక 10 ఇల్లు కాలిపోవాలి, పట్టణం అంతా కాలిపోవాలంటే ట్రోల్స్ చేస్తున్నారు. ట్రోల్స్ ఏంటి? అంత పట్టణం ఎలా కాలిపోయింది? యెహోవా పట్టణము కాపాడని ఎడల కాపాడువాడు ప్రయాస వ్యర్థమే. ఆ సొదొమ గొమొర్రాకి పట్టిన అదే గతి ఈరోజు లాస్ ఏంజల్స్ కాలిఫోర్నియాకి పట్టింది. దేవునికి స్తోత్రం. హాలీవుడ్ ఏమైపోయింది? బూడిదైపోయింది. అందులో ఏముంది? వుడ్ అంటే ఏంటి? చెక్క. దేనికి? నిజమేనా? కాలిఫోర్నియా అనే రాష్ట్రంలో లాస్ ఏంజల్స్, హాలీవుడ్ అనేవి చిన్న కాదండి, పెద్దవే పట్టణాలు. ఆ రాష్ట్రంలో ఉన్న పట్టణాలు ఏమైపోయాయి? హాలీవుడ్ కాలిపోద్దని ఈ కాలప్రవక్త ఎప్పుడో ప్రవచించాడు. హల్లెలూయా. ఆయన 1933లోనే ఆయనకు వచ్చిన దర్శనంలో చివరి దర్శనం అమెరికా యొక్క నాశనం. అమెరికా అంటే ఒక్క అమెరికా చిన్న దేశం కాదండి అది. నేను చెప్పాను కదా, మన ఇండియా దేశం లాంటి 3 దేశాలు అక్కడ పెట్టచ్చు. కాలిపోతే మొత్తం అంతా ఏమవుతుంది? దేవుని వెన్నంటంత వరకు కూడా వారు అంతగా దీవించబడ్డారు. దేవుణ్ణి ఎప్పుడైతే పక్కన పెట్టారో వాళ్ళందరూ ఏమైపోయారు? అమ్మ చెప్పండి, మాట్లాడినమ్మా. హల్లెలూయా. లోతు అబ్రాహాముతో ఉన్నంతసేపు అతడు ఆశీర్వదించబడ్డాడు.
అయ్యో ఆ పట్టణాలు చూసి అక్కడ ఇంకా ఆస్వాదించబడతాను, అక్కడ ఇంకా నాకు పేర్లు ఉన్నాయి, నేను తీర్పు తీరుస్తాను, నేను పెద్దగా ఉంటాను, నేను అక్కడ అలా ఉంటాను, ఇక్కడ ఎలా ఉంటానని నిర్ణయించుకుని ఆ పట్టణం పోయాడు. ఆ పట్టణం పోతే ఏమైంది? ఆ పట్టణంలో రాజులు వచ్చి వారిని, వారి పిల్లల్ని, వారి ఆస్తిని పట్టిపోతున్నప్పుడు అబ్రాహాము కదా యుద్ధానికి వెళ్ళి గెలిచి మళ్ళీ వాళ్ళ పట్టణాన్ని వాళ్ళకి అప్పగించి, ఒరే నాయన జాగ్రత్తగా ఉండని చెప్పి ఏం చేశాడు? వచ్చేసాడు. కానీ అబ్రాహాము ఏం చేస్తున్నాడంట? ఆ లోతు కొరకు ప్రార్థిస్తూ ఉన్నాడంట. మనం ఏం చేయాలి అమ్మ? చెప్పండి అమ్మ. ప్రార్థించాలా? దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఈ రోజును కూడా వినండి, ఈ కాలపు ప్రవక్త చెప్తున్న మాట, అబ్రాహాము రాజసంతానికి దగ్గరికి దేవుడు బలిష్ఠైన దూతగా ఆయనే దిగి వస్తే ఆయన మనిషి కుమారుడుగా ఈ కాల ప్రవక్తలో ఉండి మనతో మాట్లాడాడు. హల్లెలూయా. ఈ ప్రపంచానికి ముగ్గురు సువార్తికులు ఉన్నారు. వారు ఎవరంటే ఓరల్ రాబర్ట్స్, బిల్లీ గ్రామ్ మరియు ఈ కాలపు విలియం మ్యారన్ బ్రాన్హమ్ అండి. ఈ ముగ్గురు ప్రపంచానికి ఉమ్మడి సువార్తలు. ఈ సువార్తికులో ఇద్దరు సువార్తికులు ఎక్కడ పోయారు? ఓరల్ రాబర్ట్స్, బిల్లీ గ్రామ్ ఎక్కువ ఎక్కడ బోధించేవారు? వాళ్ళు ఎక్కువగా బోధించింది అమెరికా రాష్ట్రాల్లో. హల్లెలూయా. ఆ పట్టణాల్లో వారి కన్నులు ఏమయ్యంట? బిల్లీ గ్రామ్ బోధిస్తే పాపం చేసిన ప్రతి వ్యక్తి పశ్చాత్తాపడి ఏడ్చేవాడంట. కానీ ఆ బిల్లీ గ్రామ్ ఆ కోటాల నుంచి వెళ్ళిపోయిన తర్వాత వారి పరిస్థితి ఏంటి? మళ్ళీ యథావిధి జీవితం, పాత జీవితమే, రోత జీవితం. ఆ పట్టణాలన్నీ ఏమైపోయాయి? గుడ్డితనంతో మొత్తపడ్డాయి. అందుకే దేవుడు ఆ పట్టణాలు ఏం చేశాడు? అవునా కదా? దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలి? ముగిస్తూ ఉన్నాను. దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలి అమ్మా? దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలి? నువ్వు ఎలాంటి ప్రత్యక్షతను కలిగి ఉన్నావు? ఈ దినాలు ఏంటి? నువ్వు అబ్రాహాము దగ్గర నిలిచి ఉంటే అబ్రాహాము శరీర మార్పు పొందుకున్నాడు, అబ్రాహాము వాగ్దాన పుత్రుని పొందుకున్నాడు, అబ్రాహాము ఆ నిలువరమైన పట్టణం కొరకు ఎదురు చూచాడు. ఈ భూమి మీద శాస్త్రం ఉంది ఏది లేదని చెప్పాడు. నిజమేనా? అబ్రాహాము ఎందుకు పేదవాడిగా జీవించడానికి ప్రయత్నం చేశాడు? అబ్రాహాము ఏమన్నా పేదవాడండి? ఆయనకి ఎంతమంది పనులు? 318 మందికి ఆయన జీతాలు ఇస్తున్నాడు. 18 మంది కుటుంబాలను పోషిస్తూ ఉన్నాడు. అంత మంది పనులు ఉన్నా సరే అబ్రాహాము ఎలా జీవించాడంట? అన్నీ ఉన్నా ఏమీ లేనివాడిగా జీవించాడంట. ఈరోజు మనకి ఏదైనా కొంచెం ఉంటే చాలు, ఏం చేద్దాం? కోతికి కొబ్బరికాయ దొరికితే ఏం చేస్తుందంట? చెప్పండి, ఏం కాదా? కోతికి కొబ్బరికాయ దొరికితే చాలు పరుగులు ఎక్కించినట్లు. మేము ఒకసారి అనుకున్నాం, ఓ మాట చెప్తాను ఏమనుకోదండి. మా ఫ్రెండ్ పాపం ఆడికి పెళ్ళి అయిందండి. ఆడి పెళ్ళి అయితే పెళ్ళైన కొత్తలో పెళ్ళిన తర్వాత రోజే వాళ్ళ ఆవిడని ఎక్కించుకుని గుడికి తీసుకెళ్తున్నాడు. ఆడి వెనకాతలో మేము వెళ్తున్నాం. అమ్మ వింటున్నారా? వాస్తవం. ఆడి బండి నడిపాడండి. నేను అనుకున్నా ఆడి జీవితంలో ఫస్ట్ స్టార్టింగే అంత స్పీడ్గా నడపడం. ఎప్పుడైతే వాళ్ళు మిస్సెస్ వెనకాతలు ఎక్కి చెయ్యలా వేసిందో అప్పుడు అనుకున్నాను, ఓరే కోతికి కొబ్బరికాయ దొరికినట్టుగా నీకు భార్య రాగానే నువ్వు బండి ఏం చేసావు అనుకున్నావు. ఒకవేళ ఎక్కడైనా ఏదో పడిపోతారేమో వీళ్ళు భయం వేసిందన్నమాట. వెనకాతలు ఫాలో అవుతున్నా. అప్పటికి ఇంకా నాకు పెళ్ళి అవ్వలేదులేండి. వింటున్నారా? ఎలా ఉంటుందంటే కోతికి కొబ్బరికాయ దొరకగానే అది ఎంత సంతోషిస్తుందో, మనకి ఏదైనా చిన్న ఇంప్రూవ్మెంట్ కనబడితే చాలు మనం ఏం చేస్తాం? మన సంతోషం ఎవరి ద్వారా సంతోషించాలి? అమ్మ చెప్పండి అమ్మ. చిన్నదైనా పెద్దదైనా ఆశీర్వాదం ఇచ్చిన దేవుడిని మనం కనపరుస్తూ దేవుని స్తుతించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ స్పీడ్లో నేను అనుకున్నాను, బాబు ఎక్కడన్నా పడిపోతాడేమో, ఈడు పడిపోవడం కాదు వెనకాల కూర్చున్న అమ్మాయిని పాడేస్తాడేమో, భయం వేసింది. ఎంతమందికి అర్థమవుతుందండి? ఒక్కొక్కరి ఆశ అలా ఉంటుంది మాట అండి. దొరికినా దొరకకపోయినా, ఇచ్చిన ఇవ్వకపోయినా మన దేవుడు గొప్పవాడు. ఆమేన్. ఒకరిని ఉన్నతలో పెట్టచ్చు, ఒకరిని లేనివానిగా పెట్టచ్చు, ఒకరిని మొత్తం ఏమీ లేకుండా పెట్టచ్చు. కానీ ఏమీ లేని వారు ఎలా ఆరాధిస్తున్నారో మనం చూడాలి. దరిద్రుడైన లాజరు అడుక్కునైనా సరే యథార్థంగా జీవించాడు. అతడు అబ్రహాము రొమ్మున. ధనవంతుడైన ఆ వ్యక్తి ఆ దేశంలో భక్తిపరుడిగా జీవించాడు, దాన ధర్మాలు చేశాడు, అన్నీ చేశాడు, పెద్దగా ఉన్నాడు. కానీ చివరికి ఎక్కడున్నాడు?
చెప్పండి అమ్మా. అందుకే నేను అంటున్నాను, నీకు ఇచ్చింది కేవలం దేవుని కృప, అంతేనా? దేవుని కృపను బట్టి నువ్వేం చేయలేదు దేవుణ్ణి. ఎంతమంది ఆరాధన చేస్తారు, ఎంతమంది దేవుని స్తుతిస్తారు, ఎంతమంది దేవుని ఆరాధిస్తారు? ఈ పాఠం అయిపోలేదండి. కేవలం నేను ఉపోద్ఘాతంగానే కొన్ని విషయాలు మీతో పంచుకున్నాను. ఎంతమందికి అర్థమవుతుంది? మీకు స్టోరీగా అర్థం అవ్వడానికి చెప్తున్నాను. ఆ లోతును, నీతిమంతుడైన లోతును విడిపించడానికి దేవుడు ఎంత గొప్ప ప్రణాళికను సిద్ధపరిచాడో వచ్చే వారం నేర్చుకుందామండి. ఎపిసోడ్ 1 ఇది. ఎపిసోడ్ 2లోకి వెళ్దాం. హల్లెలూయా. లోతును విడిపించడానికి అదొకటే కాదండి మార్గం, చాలా మార్గాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అబ్రహాము ప్రార్థన గొప్పదైతే దేవుని యొక్క గొప్ప ప్రణాళిక ఆ లోతులో చూచాడు. అందుకే ఒకవేళ నువ్వు గొర్రె పిల్ల జీవ గ్రంథంలో నీ పేరు రాయబడి ఉంటే, నువ్వు ఎంత కష్టంలో ఉన్నా సరే, దేవుడు ఎంత శ్రమలో ఉన్నా సరే, నిన్ను దేవుడు ఏం చేస్తాడు? ఆయన కాపాడుతాడు, పైకి లేపుతాడు. నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, నిన్ను అనాథులకు విడిచిపెట్టే దేవుడు కాదండి. అందుకే మనకేం కావాలి ఇప్పుడు? లోతు దినాల్లో జీవించిన ఆ జీవితం మనకు వద్దండి. మనకేం కావాలి? అబ్రహాములో ఉన్న ఆ గొప్ప జీవితం మనకు కావాలండి. అబ్రహాము రాజసంతానికి అబ్రహాం వల్ల మనం బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. ఎంతమంది ప్రయత్నం చేస్తారు? ఎంతమంది ప్రార్థిస్తారు? ఎంతమంది ఆలోచన కలిగి ఉన్నారు? మనకి ఎంతో కాలం లేదు. లాస్ ఏంజల్స్ కాలిపోతున్నాయి, ఇంకా కాలిపోతూ ఉంది. పట్టణాలు కాలిపోతూ ఉన్నాయి. దేనికి సాదృశ్యంగా ఉందో తెలుసా? ఒక రోజున ఈ పట్టణాలన్నీ కాలిపోతాయి. తప్పించుకునే నాదుడు లేడు. నువ్వు తప్పించబడాలంటే ఇక్కడికి త్వరగా రమ్ము. ఎక్కడికి రావాలి? వాక్యంలోనికి. ఎక్కడికి రావాలి? క్రీస్తు వాళ్ళలోనికి. నువ్వు ఖచ్చితంగా తప్పించబడతావు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అందరూ కూడా లేచి నిలబడతామా?